ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథలోకి వెళ్ళిపోదామండి. కాలింగ్ బెల్ చప్పుడుకి పూజ చేసుకుంటున్న పద్మ తలుపు తీసి చూసింది. ఎదురుగా ఇంతకు ముందు ఎప్పుడు చూడని అమ్మాయి కనిపించేసరికి ఎవరు కావాలమ్మా అని అడిగింది. సారీ ఆంటీ, ఇంత పొద్దుటే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. నా పేరు క్రాంతి. మీ ఎదురుగా ఉన్న ఇంట్లోకి రేపు వస్తున్నాం. ఏదైనా సాయం కావాల్సి వస్తే మిమ్మల్ని అడగమని మా ఇంటి ఓనర్ గారు చెప్పారు. మీరు ఏమీ అనుకోకపోతే చిన్న హెల్ప్ చేయగలరా ఆంటీ? మర్యాదగా అడిగింది ఆ అమ్మాయి. పర్వాలేదమ్మా, ఏం కావాలో చెప్పు అడిగింది పద్మ. రేపటి నుంచి మాకు పాలు కావాలి ఆంటీ. వీలుంటే ఎవరైనా పని అమ్మాయి కూడా దొరికితే చూసి పెట్టగలరా? సారీ, మొదటి రోజే ఇన్ని పనులు మీకు చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. కొత్తగా వచ్చాం కదా, ఇంకా ఎవరూ పరిచయం కాలేదు నొచ్చుకున్నట్లుగా చెప్పింది క్రాంతి. పర్వాలేదమ్మా, ఇంత చిన్న పనికి అంత బాధపడక్కర్లేదు. బయట నిలబడే మాట్లాడుతున్నావు. మొదటిసారి మా ఇంటికి వచ్చావు. కాఫీ తాగి వెళ్దువు గాని ఆహ్వానించింది పద్మ. సారీ ఆంటీ, కింద మా వారు నా కోసం ఎదురు చూస్తుంటారు. ఆఫీస్ దగ్గర అని ఇక్కడ ఇల్లు తీసుకున్నాను. ఆఫీస్ టైం అయిపోయింది, రేపు కలుస్తాం హడావిడిగా వెళ్ళిపోయింది క్రాంతి. మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి సారీ చెప్పడం ఈ అమ్మాయికి అలవాటు కాబోలు. అయినా సరదాగానే ఉంది కాబట్టి త్వరగా కలిసిపోగలదు. తనకి మళ్ళీ టైం పాస్ అవుతుంది అనుకుంది పద్మ. ఆ రోజు పనమ్మాయి రాగానే ఎదురింట్లో పని చేయడానికి ఒక అమ్మాయి కావాలి అట. ఎవరైనా ఉన్నారా అని అడగగానే, వేరే వాళ్ళు ఎందుకమ్మా, నేనే చేసుకుంటాను అని చెప్పి ఒక సమస్యని పరిష్కారం చేసింది. ఇక పాలబ్బాయికి చెప్తే ఆ పని కూడా అయిపోతుందని ఫోన్ చేయడానికి లేచింది పద్మ. మర్నాడు అన్నట్టుగానే ఇంట్లో సామాన్లతో పాటు దిగారు క్రాంతి వాళ్ళు. ఒక గంట సేపు తర్వాత పాలు పట్టుకుని వెళ్ళి ఏమైనా సాయం కావాలమ్మా అని పద్మ అడిగేసరికి, థ్యాంక్స్ ఆంటీ, ఇప్పుడే టిఫిన్ తిని వచ్చాం. మధ్యాహ్నం భోజనం మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తెచ్చి పెడతానంది కాబట్టి వంట పని కూడా లేదు. అన్నట్టు మా వారికి పరిచయం చేయలేదు కదా, ఈయనే మా వారు. పేరు ప్రదీప్. చాలా తక్కువ మాట్లాడతాడు. అయినా మా ఆయన వంతు కూడా నేనే మాట్లాడుతూ మీకు బోరు కొట్టేస్తానులేండి నవ్వుతూ చెప్పింది క్రాంతి. అంత బోరు కొట్టించేంత మాట్లాడడానికి నీకు టైం ఎక్కడుంటుందమ్మా? శని ఆదివారాలు సెలవులు ఉన్నా మీ షాపింగులు సినిమాలు మీకు ఉండనే ఉంటాయి. ఇక్కడ మొత్తం 25 ఇళ్ళు ఉన్నా అందరూ మీలాగా ఉద్యోగాలు చేస్తున్నవారే. మాలాంటి పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నా మన వాళ్ళతో బిజీగా ఉంటారు. ఎప్పుడో కలిసినప్పుడు హలో అని పలకరించుకోవడం తప్ప ఒకరింటికి ఒకరు రావడం అనేది కుదరదు అంటున్న పద్మ మాటలకి మధ్యలోనే ఆపేసి, మీరు అలా అనుకోకండి ఆంటీ, నేను పొద్దుటే వెళ్ళి 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను. ప్రదీప్ కాస్త లేటుగా వెళ్ళి రాత్రి 9 గంటలకి వస్తాడు కాబట్టి ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా మీ ఇంటికే వచ్చేస్తాను భయపెడుతున్నట్లు హాస్యంగా చెప్పుతున్న క్రాంతి మాటలకి నవ్వుకుంది పద్మ. భర్త ఇంట్లో ఉన్నా ఆయన పుస్తకాలు చదవడం, టీవీలో న్యూస్ చూస్తూ కాలక్షేపం చేయడమే గాని ఎక్కువ మాట్లాడడం అలవాటు లేదు కాబట్టి పద్మకి ఇంట్లో కాలక్షేపం చేయడం కష్టంగానే ఉంటుంది. సిటీలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నా రోజు కలుసుకోవడం అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళినట్లే ఉంటుంది. క్రాంతి అన్నట్టుగానే రోజు రాత్రి 6 గంటలకి వచ్చి 1 గంట సేపు కూర్చుని కబుర్లు చెప్పి వెళ్ళేది. తనకి ఒక పెళ్ళైన అన్నయ్య అమెరికాలో ఉంటున్నాడని, అమ్మా నాన్నలు 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ ఉంటారని చెప్పింది. ఇక ప్రదీప్ కి ఒక చెల్లెలు ఉందని, ఈ మధ్య ఒక పాప పుట్టిందని, ప్రదీప్ కి వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు అంటే చాలా ఇష్టమని చెప్పింది. అసలు మా అత్తయ్య మామయ్యల్ని మాతోనే ఉండమని చెప్పాను ఆంటీ. మీరిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే మాకేం తోస్తుంది? ఇక్కడైతే మన వాళ్ళంతా ఉన్నారు, మేము ఎక్కడికి రం అని ఖచ్చితంగా చెప్పేశారు ఆంటీ
అందుకే నెలకి ఒకసారి మేము వెళ్ళి వస్తాం. మా వారికేమో వాళ్ళ అమ్మగారు చేసిన వంటలు ఇష్టం. నాకు ఇంకా వంట చేయడం బాగా అలవాటు కాలేదండి. పెళ్ళై 8 నెలలు అయినా ఇంకా ప్రాక్టీస్ లోనే ఉన్నానంటూ ఎక్కిరిస్తాడండి. మీ దగ్గర అన్ని వంటలు నేర్చుకుని మా ఆయనకు సర్ప్రైజ్ చేస్తానంటూ గలగలా మాట్లాడే క్రాంతి కబుర్లతో పద్మకి రోజులు బాగానే గడిచిపోయేవి. ఇలా వాళ్ళిద్దరి అనుబంధం ఒక 4 నెలలు సాఫీగా సాగిపోయింది. కారణం తెలియలేదు కానీ క్రాంతి 2 రోజులుగా బయటకు రాకపోవడానికి పద్మ గ్రహించిన ఇంట్లో చుట్టాలతో బిజీగా ఉండడంతో అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఏదో విధంగా తీరుబాటు చేసుకుని మర్నాడు చుట్టాలు వెళ్ళిపోయాక వెళ్ళి పలకరించి రావాలనుకుంది. కానీ ఆ రోజు రాత్రి 9 గంటలకి ప్రదీప్ వచ్చి తలుపు కొట్టి, ఆంటీ అర్జెంటుగా మా ఇంటికి రండి అంటూ కంగారుగా పిలిచేసరికి క్రాంతికి ఏమైందోనన్న భయంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది పద్మ. వెళ్ళేసరికి క్రాంతి మంచం మీద పడుకుని ఉంది. పద్మని చూసి లేచి కూర్చుంది గాని పలకరించలేదు. పక్కనే సూట్ కేసులు 2 సర్ది ఉన్నాయి. ఏమైంది ప్రదీప్? ఎవరికైనా ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందా? అర్జెంటుగా ఊరు వెళ్తున్నారా? ఆతృతగా అడుగుతున్న పద్మ ప్రశ్నలకి లేదు ఆంటీ, నేను ఏదో చిన్న మాట అడిగేసరికి దాని మీద కోపంతో క్రాంతి ఇంటి నుంచి వెళ్ళిపోతారని గొడవ చేస్తుంది. క్రాంతి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ప్రస్తుతం ఊర్లో లేరు. క్రాంతి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనుమానంగా ఉంది ఆంటీ. ఈ టైంలో ఇలా మొండితనం చేస్తుంది. మీరైనా చెప్పండి ఆంటీ, దాదాపు ఏడుస్తున్నట్టుగా చెప్పాడు ప్రదీప్. నువ్వన్నది చిన్న మాట అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? దానికి నేను ఎంత హట్ అవుతున్నానని నువ్వు ఆలోచించవా? కోపంతో ఊగిపోతూ అడిగింది క్రాంతి. మీకు తెలియదు ఆంటీ, ఈయన నన్ను ఎంత కంట్రోల్లో ఉంచుదామని అనుకుంటున్నాడో. 3 రోజుల క్రిందట మా ఫ్రెండ్ తన పెళ్లి కోసం నగలు కొనుక్కుంటానంటే నగల దుకాణానికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక నెక్లెస్ సెట్ బాగుందనిపించింది, తీసుకున్నాను. ఈయన గారికి చెప్తామనుకుంటే ఆఫీసులో మీటింగ్ లో ఉన్నట్లు మెసేజ్ వచ్చింది. నేను సంపాదించుకుంటున్న డబ్బుతో నాకు ఇష్టమైన కొనుక్కునే రైట్ నాకు లేదా ఆంటీ? మొన్నటికి మొన్న కారు కొందామని కూడబెట్టినదంతా విజయవాడలో ఏదో స్థలం అమ్మకానికి వచ్చిందని వాళ్ళ నాన్నగారు చెప్తే ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేశాడు. తన చెల్లెలకి వాళ్ళ బాబుకి ఏవేవో కొని పంపిస్తూనే ఉంటాడు. నేనేమైనా పట్టించుకున్నానా? ఇప్పుడంతా అర్జెంటుగా స్థలం కొనకపోతేనేం, కారు అవసరం కదా. నా మాట వినిపించుకోలేదు. నేను సరదా పడి ఒక నెక్లెస్ నా డబ్బుతో కొనుక్కుంటే మాత్రం అది కొనడం అంత అవసరమా అని నన్ను అడుగుతున్నాడు. నా డబ్బు అనే మాటని ఒత్తి పలుకుతూ ఆవేశంతో చెప్పింది క్రాంతి. అది కాదు ఆంటీ, మొన్న విజయవాడలో నాన్న ఫ్రెండ్ ఒక ఆయన కొంచెం తక్కువ ఖరీదుకే స్థలం నాన్నకి కావలిస్తే అమ్ముతానని చెప్పారట. మళ్ళీ అటువంటి అవకాశం రాదని, తను రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు కొంత ఇస్తానని నన్ను కూడా కొంచెం డబ్బు పంపించమని నాన్నగారు ఫోన్ చేశారండి. ఆ స్థలం కూడా మా ఇద్దరి పేరుని రిజిస్టర్ చేయించారు. లోను తీసుకుని కారు కొందామని అనుకుంటున్నాను ఆంటీ. తన నెక్లెస్ 2 లక్షలు పెట్టి కొన్నాననేసరికి అది ఇప్పుడు అంత అవసరమా అని అడిగారు. కానీ ఈ మాటకి తను అంతలా ఫీల్ అవుతుందని అనుకోలేదు. అప్పటి నుంచి నేను అన్న మాటకి బాధపడుతూ క్షమించమని అడుగుతూనే ఉన్నాను ఆంటీ. మరోసారి మీ ముందు కూడా తనకి సారీ చెప్తున్నా. తనకి నచ్చ చెప్పండి ఆంటీ, చాలా ఫీల్ అవుతూ చెప్పాడు ప్రదీప్. వద్దు ఆంటీ, నన్ను ఎవరు బలవంతం పెట్టకండి. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదు. ఆయన సంపాదన ఆయన ఇష్టం. నేను సంపాదించుకున్న దానితో ఎవరి మీద ఆధారపడకుండా బతకగలను. ఎవరి మాట వినిపించుకోకుండా చెప్పింది క్రాంతి. చూడమ్మా క్రాంతి, ఎన్నిసార్లు నువ్వు నాతో మీ అమ్మతో చెప్పినట్లు చనువుగా ఎన్నో చెప్పుకున్నావు. అదే అభిప్రాయంతో ఈ రోజు మా జీవితంలో జరిగిన ఒక సంఘటన నీకు చెప్తాను. అది విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేద్దువు గాని అని చెప్పడం మొదలుపెట్టింది పద్మ. మీరు ఇంటికి వచ్చిన కొత్తలో ఆంటీ మీ పిల్లలు మీ దగ్గర లేరా అని
నువ్వు అడిగినప్పుడు మాకు పిల్లలే లేరని నేను నీకు అబద్ధం చెప్పాను, కానీ మాకు నీలాంటి ఒక కూతురు ఉండేది, నీలాగే చలాకీగా ఉండేది, పేరు శాంతి. ఎంత తెలివైందో అంత మొండి పట్టుదల కూడా తనలో ఉండేది. దానికి కారణం మీ అంకుల్ దానికి చేసిన గారాబం కావచ్చు. అది ఏది అడిగినా లేదు అని చెప్పేవారు కాదు. మరి అంత ముద్దు చేయంకండి అని నేను వారించిన ఒకగానొక్క పిల్లకి ఆ మాత్రం ముద్దు ముచ్చట చేయొద్దా అని నన్ను వారించేవారు. ఇంజనీరింగ్ చదవడం పూర్తయిన తర్వాత మేము పెళ్లి ప్రస్తావన తన దగ్గర తెచ్చినప్పుడు నేనే మీకు చెప్తామనుకుంటున్నానమ్మా, నేను నాతో పాటు చదువుకున్న రవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇద్దరికి 4 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మీరు కులం గోత్రం అని పట్టించుకుని ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మేమే రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాం. రవి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారట, మీరు ఒప్పుకోరని నాకు ఖచ్చితంగా తెలుసు. అయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అన్న మా అమ్మాయి పెళ్లికి మొదట నేను ఒప్పుకోకపోయినా కాలంతో పాటు మనం మారాలి అంటూ మీ అంకుల్ నన్ను ఒప్పించారు. తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేశాం. పెళ్ళైన తర్వాత బెంగళూరులో జాబు వచ్చిందని ఇద్దరు బెంగళూరు వెళ్ళిపోయారు. రోజు ఫోన్లో మాట్లాడుతూ వీలున్నప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తుండేవారు. ఇలా 6 నెలలు దాని కాపురం బాగానే సాగిపోయింది. ఒక రోజు పొద్దున్నే హఠాత్తుగా వచ్చిన మా అమ్మాయిని చూసి, ఏమ్మా ఫోన్ కూడా చేయకుండా ఇంత సడన్ గా వచ్చావు, మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావా అన్న మా మాటల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. దాని తీరు చూస్తుంటే ఏదో జరగరానిది జరిగిందని మాకు అనిపించినా దాన్ని రెట్టించి అడగలేదు. మర్నాడు మాత్రం తను వాళ్ళ ఆయన్ని వదిలిపెట్టి వచ్చేశానని, ఇక్కడే ఏదో జాబ్లో జాయిన్ అవుతానని చెప్తుంటే నేను అంకుల్ నోట మాట రాక అలాగే ఉండిపోయాం. కారణం అడిగితే జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసిందని, తనకి ఇప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం లేక అబ్బాయి ఎంత చెప్తున్నా ఒప్పుకోకుండా అబార్షన్ చేయించుకున్నానని, దానికోసం ఇద్దరు గొడవపడి తను ఇక్కడికి వచ్చేశారని చెప్పింది. తను చెప్పిన మాటల్లో అసలు తన తప్పే లేదన్నట్టుగా మాట్లాడుతున్న మా అమ్మాయి మాటలకి మేమిద్దరం విస్తుపోయాం. పోనీ మాకు ముందే ఈ విషయం చెప్పి ఉంటే మేమైనా కొన్నాళ్ళు ఆ పుట్టిన వాళ్ళని పెంచి పెద్ద చేసే వాళ్ళం కదా. అనవసరంగా తొందరపడి అబార్షన్ ఎందుకు చేయించుకున్నావమ్మా అని అడిగాను బాధగా. మీరే కాదు, మా అత్తగారు మామగారు కూడా అలాగే అడుగుతారని నాకు తెలుసు, కానీ ఈ వయసులో మా పిల్లల్ని పెంచవలసిన అవసరం మీకు అనవసరం అనిపించింది. ఈ రోజు కాకపోతే మరో 3 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటాం కదా, ఆ మాత్రం దానికి తన మాటే వినాలన్న పట్టుదలతో నాతో వాదన పెట్టుకున్నాడు. తను చేసిన తప్పును సమర్థించుకుంటూ మాట్లాడుతున్న మాటలకి బాధపడ్డా, దాని కన్న పాపానికి తను చేసిన పనుల్ని కూడా సమర్థించవలసి వచ్చినందుకు బాధపడ్డాను. ఎవరికి వారు అహంభావంతో ఎంత నచ్చజెప్పినా వినకుండా విడాకులు తీసుకున్నారు. 3 రోజులు ముచ్చటగా మారిన మా అమ్మాయి సంసారాన్ని తలుచుకుంటూ మాలో మేము కూలిపోయే వాళ్ళం, కానీ దాని ముందు ఏమీ మాట్లాడలేకపోయేవాళ్ళం. మళ్ళీ ఇక్కడే మరో కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరిన 3 నెలలకే కంపెనీ వాళ్ళు దాన్ని 2 ఏళ్లు అమెరికా పంపిస్తున్నట్టు చెప్పినప్పుడు తనకి కాస్త మార్పు ఉంటుందని మేము సంతోషించాం. 1 సంవత్సరం తర్వాత, అమ్మ ఇక్కడ నాతో పాటు పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మన ఇండియా వాడే, భయపడకండి, వీలుంటే రావడానికి ట్రై చేయండి అంటూ చెప్పింది. తను చెప్పిన మాటలకి అవును కాదు అనే 2 పదాలు చెప్పే అవకాశం కూడా మాకు ఇచ్చేది కాదు. అంకుల్ని ఒంట్లో బాగలేదని కారణంగా మేము దాని దగ్గరకు వెళ్ళలేకపోయాం. ఈసారి అయినా దాని జీవితం బాగుపడాలని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాం. కానీ ఎప్పుడో మేము చేసుకున్న పాపాలకి ఆ దేవుడు అడుగడుగునా మాకు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. పెళ్ళైన 3 నెలలకి తెలిసిందట ఆ అబ్బాయికి అంతకుముందే పెళ్లి అయ్యిందని, ఇండియాలో భార్య పిల్లలు ఉన్నారని. తనకి ముందు ఈ విషయం చెప్పలేదని మాకు ఫోన్ చేసి చెప్పింది. మాకు షాకు మీద షాకు, చచ్చిపోదామనిపించిన శాంతి గుర్తొచ్చి తెగించలేకపోయాం. ఇండియా వచ్చిన తర్వాత శాంతిలో మునుపటి ఉత్సాహం, చలాకితనం అన్నీ పోయాయి. మాతో కూడా మాట్లాడేది కాదు. బలవంతంగా అన్నం తినిపిస్తే తినేది. అంకుల్ కూడా బాగా డీలా పడిపోయారు.
వాళ్ళిద్దరి కోసం లేని ధైర్యం తెచ్చుకునేదాన్ని నేను. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు చెప్పినట్లు నాకు తొందరపాటు ఎక్కువ కదా, ఈగో కూడా చాలా ఉంది కదా, ఈ రోజు మీరంతా చెప్పినట్టు వింటే బాబో పాపో నాకు ఉండేవారు కదా అంటూ వెక్కి వెక్కి ఏడ్చే శాంతిని ఓదార్చడం కష్టమైపోయింది. 6 నెలల తర్వాత కాస్త కోలుకున్నట్టే అనిపించింది. మళ్ళీ ఉద్యోగానికి వెళ్తానమ్మా అని చెప్పినప్పుడు పోనీలే పనిలో పడితే అన్నీ మర్చిపోతుందని మేము సరే అన్నాం. ఒకరోజు అంకుల్ని ఒంట్లో బాగోలేక నేను ఆయన హాస్పిటల్కి వెళ్ళాం. ఇంటికి తిరిగి వచ్చిన మాకు శాంతి ఫ్యాన్కి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. తను జీవితం మీద విరక్తితో ఆ పని చేసినట్టు, దీనిలో ఎవరి ప్రమేయం లేదని లెటర్ రాసి పెట్టింది. వాళ్ళ నాన్నకి కూడా ఉత్తరం రాస్తూ, నాన్న మీరు చేసిన ముద్దుని గారాన్ని అలుసుగా తీసుకుని మీ మాటల్ని అమ్మ మాటల్ని వినకుండా నా ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటూ నాకు సంతోషం మీకు లేకుండా చేశాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు కూతురుగా పుట్టి ఈసారి మీరు చెప్పినట్టు వింటూ హ్యాపీగా ఉంటాను నాన్న. నా మీద బెంగతో మీరు అమ్మ ఏం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నా ఆత్మకి కూడా శాంతి ఉండదంటూ రాసి పెట్టింది. క్రాంతి ఇది జరిగిన తర్వాత నాకు అంకుల్కి ఇక బతకాలని అనిపించలేదు. అంకుల్కి వెంటనే హార్ట్ అటాక్ వచ్చి అతి కష్టం మీద బతికి బయటపడ్డారు. శాంతి ఆఖరి మాట కోసం మిగతా జీవుల్లా ఇద్దరం బతుకుతున్నాం. ఇది జరిగి 4 ఏళ్ళు అయినా నిన్న మొన్న జరిగినట్లు మాకు అనిపిస్తూ ఉంటుంది. నిన్ను చూసిన మొదటి రోజే శాంతిని చూసినట్టు ఫీల్ అయ్యాం నేను, అంకుల్. నువ్వు మాట్లాడుతుంటే తను మాట్లాడినట్టే ఉండేది. అందుకే అంకుల్ కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఈ రోజు నువ్వు కూడా మా శాంతిలాగే తొందరపడుతున్నట్టుగా అనిపించింది. ఈ విషయాలన్నీ నీకు చెప్పాలనిపించి చెప్పాను. మీరు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నా ఆలోచన శక్తిని కోల్పోయి అహంకారాన్ని పెంచుకుంటున్నారు. మేము చదువుకుని ఉద్యోగాలు చేసిన వాళ్ళమే కానీ పెద్దవాళ్ళం ఏం చెప్పినా మీకేం తెలుసు అని ప్రశ్నించకుండా అనుభవంతో చెప్పింది వినాలి అని ఆలోచించే వాళ్ళం. మేం చదువుకోలేదా, ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం లేదా అన్న ఈగోతో మీ జీవితాల్ని నాశనం చేసుకుని కని పెంచిన తల్లిదండ్రులకి సుఖ సంతోషాలు లేకుండా చేస్తున్నారు. ఆత్మాభిమానం ఉండటం మంచిదే కానీ అహంభావం పెంచుకోవడం సరికాదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి మీ అమ్మా నాన్నని గుర్తుకు తెచ్చుకో. మీ సుఖ సంతోషాలతో ఉండే మా ఆఖరి జీవితం ఆనందంగా గడుస్తుంది. ఇదే నేను చెప్పే ఆఖరి మాట. నీ దగ్గరున్న చనువుతో చెప్పాను, మరేం అనుకోకు అని నిర్ణయం ఆమెకి విడిచిపెట్టి ఇంటికి తిరిగి వచ్చింది పద్మ. మర్నాడు పొద్దునే ఎప్పటిలా ఆఫీసుకి బయలుదేరిన క్రాంతిని చూసి సంతోషపడింది పద్మ. ఊరి నుంచి వచ్చిన క్రాంతి తల్లిదండ్రులు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టారు అని చేతులు జోడిస్తే, నేను మాత్రం మరో 7 నెలల్లో ఒక బుల్లి శాంతిని తెచ్చి ఆంటీ చేతుల్లో పెట్టి ఇంకా రుణాన్ని పెంచుకుంటానమ్మా. మీకు ముందే చెబుతున్న ఆంటీ మా బేబీని ఏ క్రోప్లే చేయను. మా అమ్మా నాన్నలు గాని అత్తయ్య మామయ్యలు గాని పర్మనెంట్ గా మా దగ్గర ఉండరు కాబట్టి అది మీ ఇంట్లోనే ఉంటుంది. దానికి చిన్నప్పటి నుంచి అన్ని ముద్దులు నేర్పించి మాలా కాకుండా మంచి అమ్మాయిలా తయారు చేయాలి అంటున్న క్రాంతి మాటలకి అందరూ నవ్వుకున్నారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.